Hello students, Andhra Pradesh government has recently announced there is a new calendar is going to launch in January 2026. ఈ విషయము పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక ఊరట కలిగించింది. సో ఫ్రెండ్స్, న్యూ జాబ్ క్యాలెండర్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రాబోతున్నది కాబట్టి పర్టికులర్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా దాంట్లో ఉంటాయి. యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనము క్యాలెండర్లోనే చూడాలి. దాని డేట్స్, దాని ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, ఎలా ఉన్నాయి అనేది యాజ్ పర్ ది క్యాలెండర్ ఆ నోటిఫికేషన్లోనే ఉంటుంది. అయితే ఈ జాబ్ క్యాలెండర్ అనేది మనకు రాబోతుంది కాబట్టి మన స్ట్రాటజీ ఎలా ఉండాలి చూడండి. FY24లో పర్టికులర్గా మనకు లాస్ట్ ద ఇయర్ కండక్ట్ అయినటువంటి ఎగ్జామ్స్ చూస్తే చూడండి, మనకు 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో పర్టికులర్లీ నేను మాట్లాడబోయేది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 గురించి. సో ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి చూడండి, ఈ నోటిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ విద్యార్థులు వెయిట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గత పాలకులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ చాలా రీఫార్మ్స్తో కూడుకున్న నోటిఫికేషన్. ఎందుకంటే గ్రూప్ 2ను 2గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఏం చేశారంటేనండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్గా డివైడ్ చేశారు. తర్వాత వచ్చేసి మనకు మెయిన్స్ ఎగ్జామ్గా డివైడ్ చేశారు. ప్రిలిమినరీ అనేది క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్, జస్ట్ క్వాలిఫికేషన్ కోసం పెట్టారు, ఫిల్టర్ లెవెల్ ఎగ్జామినేషన్. విద్యార్థులు ఎదురు చూసిన తర్వాత ఏం చేశారంటే ఆ సిలబస్లో మార్పులు జరిగినాయి. ఆ మార్పులు జరిగిన తర్వాత డైరెక్ట్గా ప్రిలిమ్స్ అనేది ఒక కొత్త కోణంలో పెట్టారు. విద్యార్థులు దాంట్లో సోషియాలజీ ఇన్కార్పొరేట్ చేశారు, జియోగ్రఫీ ఇన్కార్పొరేట్ చేశారు, ఇండియా హిస్టరీ ఇన్కార్పొరేట్ చేశారు, తర్వాత కరెంట్ అఫైర్స్ ఇన్కార్పొరేట్ చేశారు. అవన్నీ చూసినటువంటి విద్యార్థులు ప్రిలిమ్స్ మీదనే వెళ్ళిపోయారు. మెయిన్స్ హాలిడే డిక్లేర్ చేసుకున్నారు. ఇక ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ చదువుదామని. అంటే నేను గమనించిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, ఇది నా పర్సనల్ వ్యూ, ఇది ఫ్యాక్ట్ కాకపోవచ్చు, నా పర్సనల్ వ్యూ. స్టూడెంట్స్ అందరూ ఏం చేశారంటే ఫస్ట్ ప్రిలిమ్స్ చదువుదామని ప్రిలిమ్స్ మీద పడ్డారు. ప్రిలిమ్స్ 18 మార్క్స్ 19 మార్క్స్ క్వాలిఫైడ్ అయిపోయింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. తర్వాత విద్యార్థులందరూ కూడా కొన్ని పరీక్షలు కఠినంగా, కొన్ని సబ్జెక్ట్ కఠినంగా రావడం వల్ల డిసప్పాయింట్ అయ్యారు. ఒక ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్ లాంటివి కొంత ఎడ్జ్ ఇచ్చి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. మన దగ్గర స్ట్రాటజీ ఏం ఫాలో అయ్యారంటే ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనమాట. అంటే నేనేమంటానంటే మన ప్రిపరేషన్లోనే మిస్టేక్ వల్లనే మనం ఇబ్బంది పడ్డాము. లాస్ట్ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి వెళ్ళేసరికి మెయిన్స్లో 2 సబ్జెక్టులు మళ్ళీ పేపర్ 1లో చూడండి మీరు, పేపర్ 1లో 2 సబ్జెక్ట్స్ పెట్టారు. ఏపీ హిస్టరీ పెట్టారు, తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ పాలిటీ పెట్టారండి. ఇక్కడ ఏపీ హిస్టరీ, పాలిటీకి సంబంధించినటువంటి 2 పేపర్లలో 150 మార్క్స్కు పేపర్ పెట్టారు. దీంట్లో స్టూడెంట్స్ 130+ స్కోర్ చేసేసారు. ఎందుకంటే పాలిటీలో మన సార్ వాళ్ళు రాసిన మంచి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం హిస్టరీలో లెజెండరీ ఫ్యాకల్టీ మెటీరియల్ అంతా మార్కెట్లో అందుబాటులో ఉంది. దీంతో పాటు మనకేం జరిగింది, 1+1 అడిషనల్ అడ్వాంటేజ్ జరిగింది. వాట్ ఈస్ దట్ అడిషనల్ అడ్వాంటేజ్? క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా వచ్చి పడ్డాయి. హిస్టరీలో స్టాండర్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి, పాలిటీలో కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి. అది హెల్ప్ అయిపోయింది. ఈజీగా అడిగేసరికి స్టూడెంట్స్ సెక్యూర్ చేసేసారు మార్క్స్. ఇది వాళ్ళకు జనరల్గా హెల్ప్ అయింది. ఇన్ ఆర్డర్ టు ఆబ్టైనింగ్ ది పొజిషన్స్ వాళ్ళకి ఇది హెల్ప్ అయిపోయింది. వెరాజ్ పేపర్ 2 ఈజ్ కన్సర్న్. పేపర్ 2లో చూడండి మనకు 2 పేపర్లు ఉన్నాయి. పేపర్ 2లో 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి వచ్చేసి మనకు చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, దీనికి సంబంధించినవి స్టాండర్డ్ క్వశ్చన్స్ అడిగేశారు. రిలేటెడ్గా ఉన్న ఎస్ఎన్టీ నుంచి క్వశ్చన్స్ అడిగేశారు. ఇది స్టాండర్డ్గా ప్రశ్నలు ఈజీగా ఉండడం వల్ల అవుట్ ఆఫ్ 75 మ్యాక్సిమం ఒక 70 మార్క్స్ వరకు, 65 to 70 మార్క్స్ వరకు స్టూడెంట్ దీంట్లో సెక్యూర్ చేసేసారు. ఇక్కడ చూడండి, నేను చెప్పేటటువంటి పాయింట్ మీరు బాగా వినండి. మొత్తం ఎగ్జామ్కు, మెయిన్స్ ఎగ్జామ్కు క్వాలిఫై అయిన వారు 92,000 మెంబర్స్. దాంట్లో హార్డ్లీ సెలెక్ట్ అయ్యేవారు 800+ అంటే
ఒక 1000 మెంబర్స్ సెలెక్ట్ అవుతారండి. ఇప్పుడు చూడండి, ఈ 92,000లో 1000 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. మిగిలిన ఎంతమంది? 91,000 మెంబర్స్ మిగిలిపోయారు. వీరికి ఏ జాబు రాదండి. ఎందుకంటే మనకు సమస్య ఏంటి అంటే చూడండి, వీళ్ళు సెలెక్ట్ అయ్యేది 1000 మంది. ఇక 91,000 మెంబర్స్ మనకు మిగిలిపోయే ఛాన్స్ ఉంది కదా. ఎందుకంటే పోటీ పరీక్షల్లో 70% మార్క్స్ ఉంటే ఎగ్జామ్స్ మనకు అకాడమిక్ మాదిరిగా మనకు పాస్ పర్సంటేజ్ ఇవ్వరు కదా. ఇక్కడ రిలేటివ్ మెరిట్ కావాలి, పక్కవాడి కన్నా మనం బాగా చేయాలి. రిలేటివ్ మెరిట్ దగ్గరికి వస్తే ఇక్కడ చూడండి, మనకేం సమస్య వచ్చింది లాస్ట్ టైం నేను గమనించింది ఏంటంటే, ఇవన్నీ స్టాండర్డ్ చదువుకున్నారండి. స్టాండర్డ్, ఇది మొత్తం కూడా స్టాండర్డ్. ఇక్కడ స్టాండర్డ్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్. ఇప్పుడు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏం జరిగిందంటే, ఒకటి వాళ్ళకు 75 మార్క్స్కి ఎకానమీ అయ్యేసరికి స్టూడెంట్స్ అందరు ఏమనుకున్నారంటే, సరే మనకు 150 మార్క్స్ నుంచి 75 మార్క్స్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది కదా అనుకున్నారు. నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, ఎగ్జామ్ తర్వాత కూడా చెప్తున్నాను. మార్క్స్ తగ్గించాడు కానీ సిలబస్ తగ్గించలేదు. సిలబస్ అదే పెట్టాడు. 150 మార్క్స్కు ఉన్న సిలబసే 75 మార్క్స్కు పెట్టారు. సిలబస్ యాజ్ యూజువల్, ఓన్లీ రీట్రెంచ్డ్ ఇన్ మార్క్స్ 150 మార్క్స్ టు 75. విద్యార్థులు ఏమనుకున్నారు, సరే ఎకానమీ కదా, ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్లో పేపర్ 1 అయిపోయిన తర్వాత ఎకానమీ దగ్గరికి వెళ్దాము. ఎందుకంటే దీంట్లో ఎకనామిక్ సర్వే ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది. తర్వాత విద్యార్థులు ఏమనుకున్నారంటే ఏపీ ఎకానమీ 50% వస్తుంది, తర్వాత వచ్చేసి ఇండియన్ ఎకానమీ 50% వస్తుంది అనుకున్నారు. వాడేం చేశాడు పేపర్ సెట్టర్ అంటే ప్రయారిటీ, దాని యొక్క ప్రాధాన్యత తగ్గించేశాడు. ఏపీ ఎకానమీ ప్రాధాన్యత తగ్గించేశాడు. హార్డ్లీ 35% ఏపీ ఇచ్చాడు. మిగతా ప్రాధాన్యత మొత్తం కూడా చూడండి ఇండియన్ ఎకానమీకి పెంచేశాడండి. రిజల్టెడ్ ఏమైందంటే 75 మార్క్స్లో నాకు తెలిసి అన్ యావరేజ్గా 35 మార్క్సే ఎక్కువగా స్కోర్ చేశారు. కొంతమందికి వచ్చినాయి, మంచి మార్క్స్ కూడా వచ్చినాయి, నేను యావరేజ్గా మాట్లాడుతున్నానండి. ఈ 35% మీకు రెట్టింపు అవుతాయి. ఒక 70 to 75% మార్క్స్ 75కు మీరు 50 to 60 మధ్యలో స్కోర్ చేసి ఉన్నట్లయితే, లేదా 65 వరకు స్కోర్ చేసి ఉన్నట్లయితే, ఇక్కడ డెఫినెట్గా మీరు ఈ 92,000లో ఏదైతే మనకు 1000 పోస్టులు ఉన్నాయో, ఈ 1000 వరకు ఉన్నటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో సుమారుగా దీంట్లో మీరు ఉండేవాళ్ళు. ఎందుకు ఇలా జరిగిందంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ. నేనేమంటానంటే జాబ్ క్యాలెండర్ వస్తుందని మీరు ఆనందపడుతున్నారు. ఆనందపడడంతో పాటుగా వ్యూహం పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ప్రిలిమ్స్తో పాటుగానే ఎకానమీ చదవండి. ఎందుకంటే చాలామంది ఎకానమీలో మార్క్స్ తగ్గడానికి నాకు స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా. నాకు చెప్పినటువంటి రీజన్ ఏంటంటే, మై ఫైండింగ్ ఈజ్ బేసికలీ స్టూడెంట్స్ మొత్తం కూడా ఒక మెటీరియల్ రూపంలో చదువుకున్నారు. గైడ్స్ చదువుకున్నారండి. ఏం గైడ్స్ దొరికితే ఆ గైడ్స్ చదువుకున్నారు. ఏం మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ చదివారు. ఏం హ్యాండ్అవుట్ దొరికితే హ్యాండ్అవుట్ చదివారు. వితౌట్ అండర్స్టాండింగ్ అది కంప్లీట్ చేశారు. వాడు అడిగింది ఏంటి? బేసిక్ కాన్సెప్ట్స్ అడిగారు. దాని అప్లికేషన్స్ అడిగేశారు. కాబట్టి మీకు చెప్పేటటువంటి పాయింట్ ఏంటి అంటే, ఎకానమీని బుక్స్ ఓరియంటేషన్గా చదవకండి. ఒక గైడులో, ఒక బుక్కులో, అకాడమిక్ బుక్ కానివ్వండి, ఎనీ ఆథర్స్ రాసిన పుస్తకాలు కానివ్వండి, ఎకానమీని వీటిలో బంధించలేము. అంటిల్ అన్లెస్ నువ్వు ఒక సపరేట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, నువ్వు సపరేట్గా మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి, సపరేట్గా కొత్త అంశాలు దాంట్లో చేర్చుకోవాలి. మన గైడ్స్లో అవన్నీ దొరకవు. గైడ్స్ చదివితే మీకు డెఫినెట్గా కాన్సెప్ట్ కొంతవరకు వస్తుంది, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే కాన్సెప్ట్గా అది రెలవెంట్ కాదు. మీరు ప్రిపేర్ చేసేటటువంటి హ్యాండ్ నోట్స్లో మీరు గైడ్స్ చదివినా కూడా, నేను గైడ్ చదవద్దని అనడం లేదండి, అకాడమిక్ పుస్తకాలు చదవద్దని అనడం లేదండి, కానీ అవి ఎగ్జామ్స్కి ఓరియంటేషన్గా ఉపయోగపడడం లేదు. కాబట్టి ఇండియన్ ఎకానమీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. మీకు ఏపీ ఎకానమీ ఇప్పుడు కూడా గేమ్ చేంజర్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఏపీ ఎకానమీలో పాలసీస్ బాగా చదివితే, మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్ బాగా చదివి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అలొకేషన్స్ బాగా చదివి, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ బాగా చదివి, స్కీమ్స్ బాగా చదువుకుంటే, అన్నదాత సుఖీభవ నుంచి ముస్తాబు వరకు మీరు స్కీమ్స్ బాగా చదువుకుంటే మన ఏపీ ఎకానమీలో మీరు చేసేయవచ్చండి. మీరు కొంచెం నేను చెప్పిన పాయింట్ను కొంచెం సీరియస్గా మీరు ఆలోచించండి. ప్రిలిమ్స్ సిలబస్ చదివేటప్పుడు మెయిన్స్కు హాలిడే ప్రకటించుకోకండి. మెయిన్స్లో కీలకంగా ఉండేటటువంటి ఎకానమీని ప్రిలిమ్స్లో మీకు లేకపోయినా చదివి పెట్టుకోండి.
యూపీఎస్సీలో కూడా అదే జరుగుతుంది. ముందు ప్రిలిమ్స్ చదువుతాడు, ప్రిలిమ్స్లో డిస్క్వాలిఫై అవుతాడు, లేదా ప్రిలిమ్స్లో పాస్ అవుతాడు, మళ్ళీ మెయిన్స్ రాస్తాడు, మెయిన్స్లో సరిగా కాన్సన్ట్రేషన్ లేక, కాంప్రిహెన్సివ్ స్ట్రాటజీ, కోహరెంట్ స్ట్రాటజీ లేక, ఒక స్ట్రాటజిక్ ప్లాన్ లేక మెయిన్స్లో డిస్క్వాలిఫైడ్ అవుతాడు, మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి మొదలు పెడతాడు. దిస్ ఈజ్ ల్యాక్ ఆఫ్ పాలసీ అండి. మీకు మళ్ళీ చెప్తున్నా చూడండి, మీరు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్లో ఈజీగా వచ్చేటటువంటి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇండియన్ హిస్టరీ ద్వారానే లాస్ట్ టైము గెటన్ అయ్యారు. ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్లో చేశారు, సోషాలజీ కాంప్లెక్స్గా ఇచ్చాడు, మీకు అందరికీ తెలిసిందే. అయినా కొంతమంది స్టూడెంట్స్ బాగా చేసుకోగలిగారు. అంటే నేను చెప్పేటటువంటి పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఎకానమీ చెప్తున్నానని మీరు ఎకానమీ చదువుమని చెప్పడం లేదండి. నేను ఎకానమీ క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి మీరు ఎకానమీ ప్రిలిమ్స్లో చదవాలి అని చెప్పడం లేదు. మీరు చదివేటప్పుడు మీ టైంను ప్రొడక్టివ్గా వాడండి. ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ టైంను ప్రొడక్టివ్గా వాడండి. మీరు మెయిన్స్ చదివేటప్పుడు మీరేం చేయాలా, మీరు ప్రిలిమ్స్లో చదివినటువంటి ఎకానమీని మీకు అక్కడ లేకపోయినా అక్కడ మీరు ఇన్కార్పొరేట్ చేసి చదువుకుంటే డెఫినెట్గా మెయిన్స్లో మీరు ఏం చేయాలంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ రాస్తున్నప్పుడు ఆ ఎకానమీ రివిజన్కి ఉపయోగపడుతుంది. అసలు ప్రిలిమ్స్ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మీరు మెయిన్స్ మీద కొంచెం అంబిగ్విటీ ఉంది ప్రిలిమ్స్ల పైన, అటు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మీరు స్ట్రాటజీలో ఎకానమీని టార్గెట్ చేయండి. మళ్ళీ మీరు మిస్టేక్ చేస్తున్నారు. ఈ స్టెటిక్గా ఉన్న సబ్జెక్ట్స్ అందరూ చదివేస్తున్నారండి. ఇది మన సార్ వాళ్ళ పుస్తకాలు, అకాడమిక్ పుస్తకాలు చదివి కొట్టేస్తున్నారు, స్టాండర్డ్ పుస్తకాలు. మీరు ఇక్కడ కూడా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎన్వైరన్మెంట్ బేసిక్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయిపోయినాయి, ఈజీగా ఇచ్చేశారు. ఇక్కడ ఏపీ హిస్టరీ ఈజీగా పడింది, పాలిటీ ఈజీగా పడింది, ఎస్ఎన్టీ ఎన్వైరన్మెంట్ ఈజీగా పడింది. పడినటువంటి దెబ్బ గుదిబండ మళ్ళీ ఎకానమీలో పడిందండి. మీకు అందుకే చెప్తున్నాను, ఎక్కడ డిఫికల్టీ ఉందో అక్కడ నుంచి ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ డిఫికల్టీ ఉందో అక్కడ చూడండి. ఇప్పుడు అవి ప్రాక్టీస్ చేయగలిగితేనే మీరు ఎకానమీలో మార్కులు మంచిగా తీసుకొస్తారు. ఆ మంచిగా వచ్చినటువంటి మార్కులు చూడండి, మీకు పేపర్ 1లో 130 స్కోర్ చేసి పేపర్ 2లో మీరు స్కోర్ పడిపోతే మీకు ఏమవుతుందంటే, మీకు జాబ్ రావచ్చు అండి, కానీ అనుకున్న జాబ్ రాదు కదా. మీకు జేబుకు గజిటెడ్ పెన్ను పెట్టుకునే జాబ్ రావాలి. డిప్టీ ద ఎంఆర్ఓ జాబ్స్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, తర్వాత వచ్చేసి మీకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కానీ, తర్వాత ఎస్ఆర్ఓ కానీ, ఇలాంటి జాబ్స్ మీరు రావాలి అంటే ఎకానమీని టార్గెట్ చేయాలి, కాన్సెప్ట్ బిల్డింగ్ బాగా చేయాలి. ఇది మీరు లైఫ్లో మీరు రాబోయేటటువంటి నోటిఫికేషన్లో దీన్ని రెజల్యూషన్తో మీరు పాటించండి. డెఫినెట్గా మంచి మార్క్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. వీటిని పరిగణలోకి తీసుకొని నేనేం చేస్తున్నానంటే, ఎకానమీని చూడండి, మన మాడ్యూల్స్లో పర్టికులర్గా మనకు పాషా ఎకానమీ యాప్లో చూడండి, నేనేం చేసినానంటే ఇండియన్ ఎకానమీని లాస్ట్ ఇయర్ నాకు కొంత ఎక్స్పీరియన్స్, అంటే తెలంగాణలో జరిగిన ఒక పరీక్ష, ఏపీలో ఒక జరిగిన పరీక్షలో నేను గమనించింది ఏంటంటే, ఎక్కువగా ఏం చేస్తున్నారంటేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు పేపర్ సెటర్స్. తర్వాత వివిధ రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి పరీక్షల యొక్క పీవైక్యూస్ను పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ బికాజ్ ఐఎమ్ డీలింగ్ ఎకానమీ. మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను మిమ్మల్ని అంటే చూడండి, ఒక బెస్ట్ టీచర్ ఎవరు అంటే తన యొక్క ఎక్స్పీరియన్స్ను విద్యార్థులకు చెప్పాలి. అతనే బెస్ట్ టీచర్. తన ఎక్స్పీరియన్స్ ఏంటి విద్యార్థులకు షేర్ చేయాలి. నా ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలామంది విద్యార్థులు మన ఏపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, గ్రూప్ 1 తర్వాత చెప్తాను, గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎకనామిక్ సర్వే బడ్జెట్ ఎగ్జామ్ తర్వాత చదువుకుంటే సరిపోతుంది కదా, అంకెలన్నీ మారుతాయి కదా అంటున్నారు. మీరు ఎకానమీని జడ్జి చేయాలి అంటే పీవైక్యూస్ చూసి జడ్జ్ చేయండి. మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2024లో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ కన్నా కఠినంగా ఉంది. ఎందుకు సివిల్ సర్వీస్ విద్యార్థులు అక్కడ సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళ ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నది. మనమేమో ప్రిలిమ్స్లో హిస్టరీకి, ఇండియన్ హిస్టరీకి, కరెంట్ అఫైర్కు, సోషియాలజీకి, తర్వాత అక్కడ ఉండేటటువంటి జాగ్రఫీకి ప్రాధాన్యత ఇచ్చుకొని మెయిన్స్ మీద మనం దృష్టి పెట్టడం లేదు. చూడండి, ప్రిలిమ్స్ మార్క్స్ మెయిన్స్లో క్యాలిక్యులేట్ అవ్వడం లేదు. మళ్ళీ చెప్తున్నా, దట్ ఈజ్ ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్. కాబట్టి అవి చదవండి, బాగా క్వాలిఫై అవ్వాలి, కానీ నమ్మకం ఉండాలి. మీకు సెల్ఫ్ డౌటింగ్ మైండ్లో నుంచి తీసేయండి. వాటిని చదువుకుంటూనే మెయిన్స్లో కఠినంగా ఉండే సబ్జెక్టులకు ప్రయారిటీ ఇవ్వండి. నాకు తెలిసి 50 మార్కులకు పెట్టినా, 75 మార్కులకు పెట్టినా, 150 మార్కులకు పెట్టినా మీకు గేమ్ చేంజర్, విజయానికి రహదారి ఎకానమీయే.
మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, ఇది ఉన్న విషయం చెప్తున్నాను నేను, ఇది నా ఎకానమీ అని మీకు చెప్పడం లేదండి, ఉన్న విషయం మీకు చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో కాన్సెప్ట్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ను అవగాహన చేసుకోవడానికి మీకు అండర్స్టాండింగ్ స్కిల్స్ కావాలి, కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలి, ఆ కాన్సెప్ట్ మీకు అండర్స్టాండింగ్ అవ్వాలంటే ఎగ్జాంపుల్స్ కావాలి, దీంట్లో డేటాలు ఉంటాయి, దీంట్లో కరెంట్ రిపోర్ట్స్ ఉంటాయి, దీంట్లో కరెంట్ సర్వేలు, బడ్జెట్లు ఉంటాయి. అందుకే ఈ పాషా ఎకానమీ యాప్లో నేను చేస్తున్నది ఏంటంటే లాస్ట్ ఎక్స్పీరియన్స్తో మొత్తం ఫ్రెష్ వీడియోస్ చేసేసానండి. నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి యూనిట్లో ఫ్రెష్ వీడియోస్ పెడుతున్నాను, లాస్ట్ వీడియోస్ ఏవి తీసుకోవడం లేదు. ఎందుకంటే వన్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే వాడు అసర్షన్, రీజనింగ్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతున్నప్పుడు మన టీచింగ్ స్టైల్ కూడా మనం మార్చుకోవాలి కదా. అందుకే మీకు అఫోర్డబుల్ ప్రైసెస్లో యాంపుల్ ఆఫ్ వ్యాలిడిటీతో మీకు ఎగ్జామ్ వరకు నేను హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీడియోస్ అన్నీ ఇప్పుడు చూడండి, నేషనల్ ఇన్కమ్ వీడియోస్ అప్లోడ్ అయినాయి, ఫిస్కల్ పాలసీ వీడియోస్ అప్లోడ్ అయినాయి, ఇంటర్నేషనల్ ట్రేడ్ వీడియోస్ అప్లోడ్ అయినాయి, మళ్ళీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీకు 2026 ఫిబ్రవరిలో న్యూ బేస్ ఇయర్తో బిశ్వనాథ్ గోల్డార్ ఒక నివేదికనిస్తాడు, ఆ కొత్త ఎస్టిమేట్స్ వస్తాయి, దాన్ని మళ్ళీ నేషనల్ ఇన్కమ్ యూనిట్లో పెడతాను. హెచ్డిఏ మార్పులు వస్తాయి, మళ్ళీ పెడతాను. ఎట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ ట్రేడ్తో చూడండి, మనకు ట్రేడ్ అగ్రిమెంట్స్లో ఒమన్తో ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, న్యూజిలాండ్తో ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, ఫ్రీ ట్రేడ్ ఏరియా. మీకు అక్కడ ఉండేటటువంటి యూథోపియాతో సంప్రదింపులు జరిగినాయి. వాటన్నిటిని తీసుకొచ్చేసి మళ్ళీ నేను డైరెక్ట్గా మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు మానిటరీ పాలసీ, మానిటరీ పాలసీ, ఇన్ఫ్లేషన్ వీడియోస్ ఇంకా రికార్డ్ చేయలేదు, రికార్డ్ అవుతున్నాయి, వాటిని కూడా నేను అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అగ్రికల్చర్ జరుగుతుంది, మీరు మంచిగా చూడండి, సెక్టార్స్ మీద అప్డేటెడ్గా చెప్తాను. మీకు రాబోయేటటువంటి చూడండి, ఈ నా కోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే రాబోయేటటువంటి 26-27లో ఎకనామిక్ సర్వే ఇండియాది, ఎకనామిక్ సర్వే రాష్ట్రానిది, ఆంధ్రప్రదేశ్ది, ఎకనామిక్ బడ్జెట్ వచ్చేసి ఇండియాది, బడ్జెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ది, ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. మన కోర్సులో బేసిక్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి, కాన్సెప్చువల్ క్లారిటీ కోసము నేను పడినటువంటి శ్రమ ఉంటుంది ఎగ్జాంపుల్స్తో సహా. మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే వీటితో పాటు మీకు కాంటెంపరీ ఎలిమెంట్స్ కూడా తీసుకుంటాను. ఇవన్నీ తీసుకొని మీకు ఎగ్జామ్ వరకు వీడియోస్ ప్రతి యూనిట్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. మరి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి నాకు, అంటే ఈ కోర్సులో మీతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, అక్కడ MCQS ఎలా చూపించాలి, వీటన్నిటిని కూడా నేను ఫర్దర్గా వీడియోస్లో మీకు చెప్తాను, నా డెవలప్మెంట్స్ అన్నీ మీకు చెప్తాను. కాబట్టి మీరు ప్రిలిమ్స్కి ఎక్కువ టైం ఇచ్చేసుకొని మీరు మెయిన్స్ను వదిలేసి మళ్ళీ మీకు స్టాటిక్ పార్ట్ మీద ఆధారపడితే మీరు కోర్సు తీసుకున్న వాళ్ళు, కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఎక్కువ సమయం స్పెండ్ చేసి చదివిన వాళ్ళు అందరూ ఈక్వల్ అయిపోతారు కదా. అందుకే మీకు చెప్పేటటువంటి పాయింట్ అయితే ముందు నుంచి ఎకానమీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి, నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మనము ఒక లక్ష్యంతో, దృఢ సంకల్పంతో నేర్చుకుందామని ముందుకెళ్తే మనకు నేర్పు రానిదంటూ ఏముండదు, ప్రతిదీ మీరు అవగాహన చేసుకోగలుగుతారు. అందుకే మీరు స్ట్రాటజిక్గా ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారము మీరు ప్రిలిమ్స్తో పాటుగానే వాళ్ళు ఇంకా నోటిఫికేషన్ అనౌన్స్ చేసి క్యాలెండర్లో చెప్పిన తర్వాత అప్పటి వరకు మీరు ఎకానమీలో స్టాటిక్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకొని మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత మీరు మెయిన్స్ చదివేటప్పుడు కొంత అప్డేట్ చేసుకొని టెస్ట్ సిరీస్ల మీద వెళ్ళిపోయినట్లయితే డెఫినెట్గా రాబోయేటటువంటి గ్రూప్ 2లో మీరు పబ్లిక్ సర్వెంట్ అవుతారు అనేటటువంటి ఒక ఆలోచనతో మీకు ఈ వీడియో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకొక మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ఏంటంటే ఆర్సి రెడ్డి ఐఎస్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ వారు 2026-27కు సంబంధించినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 2 అండి నేను చెప్పేది, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం గురించి చెప్తున్నాను. ఐఎమ్ నో వే కన్సర్న్ ఫర్ దిస్ తెలుగు మీడియం. ఈ ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినటువంటి బ్యాచ్ను, ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ను ఆర్సి రెడ్డి ఐఎస్ స్టడీ సర్కిల్ హైదరాబాద్లో అశోక్ నగర్ కేంద్రంగా 26th డిసెంబర్ రోజు 9:30కి ఎకానమీతోనే స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ స్ట్రాటజీ కూడా ఇదే, ప్రిలిమ్ సిలబస్తో పాటుగా ఒక ఆప్షనల్ టఫ్గా ఉండేటటువంటి ఎకానమీతోనే ప్రారంభించాలి అనేది మన సార్ వాళ్ళ ఆలోచన. ఎందుకంటే 45 years ఇండస్ట్రీ వీళ్ళు కాబట్టి డెఫినెట్గా ఇంగ్లీష్ మీడియంకు సంబంధించిన ఏపీపీఎస్సి గ్రూప్ 2 కోర్సు మార్నింగ్ 9:30కు నా ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. అక్కడి నుంచి చూడండి ఈ కోర్స్ అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది. లాస్ట్ టైం కూడా హైదరాబాద్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ చేసాము ఇంగ్లీష్ మీడియంలో.
అలాగే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 2 చేశాము. ఈ బ్యాచ్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 2 ఉంటాయి. నేను ఎలా అయితే ఈ బ్యాచ్లో మీకు కవర్ చేయాలో ఆ విధంగా కవర్ చేయడం అనేది జరుగుతుంది. 100% వాల్యూ అడిషన్తోనే ఎకానమీ కవర్ అవుతుంది, పాలిటీ కవర్ అవుతుంది, హిస్టరీ కవర్ అవుతుంది. లెజెండరీ ఫ్యాకల్టీస్ ఉన్నారు ప్రతి దానికి. మీకు ప్రిలిమ్స్కి కూడా లెజెండరీ ఫ్యాకల్టీస్ ఉన్నారు. వీటన్నిటినీ మీకు ఇక్కడ ఈ ఆఫ్లైన్ కోచింగ్కు మీకు హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఆఫ్లైన్ కోర్సు ఇంగ్లీష్ మీడియంకు హైదరాబాద్ రావాలనుకుంటున్నారో డెఫినెట్గా 26కి మన క్లాస్ ఉంది, దానికి మీరు అటెండ్ అవ్వచ్చు. మీరు ఇక్కడ మీ నేమ్స్ని కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. రైట్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫోర్త్ కమింగ్ ఎగ్జామినేషన్ and for the job calendar in Andhra Pradesh this 2026. Happy New Year and prosperous in your life. Thank you.